జగన్ పరామర్శకి వెళ్ళాడు. అతను పరామర్శిస్తా ఉంటే నాకు ఒకటి గుర్తొస్తుందండి, సినిమాలో రౌడీలు వెళ్తారు, హీరోయిన్ లేకపోతే ఆడవాళ్ళని ఏదో చేస్తూ ఉంటే హీరో గట్టి కొడతాడు. గట్టి కొడితే ఈ రౌడీలు అందరూ హాస్పిటల్లో జాయిన్ అయిపోతారు. హాస్పిటల్లో జాయిన్ అయిపోతే ఈ రౌడీలను పరామర్శించడానికి మెయిన్ విలన్ వస్తాడు. మెయిన్ విలన్ వచ్చారా అలా కొట్టాడా, ఎవడరా కొట్టింది, అది ఇదని మెయిన్ విలన్ పరామర్శకు వస్తాడు. జగన్ పరామర్శ సేమ్ అలాగే ఉంటుందండి, ఏం డౌట్ లేదు. మీకు ఏమైనా డౌట్ ఉందా? రండి మీకు ఆధారాలు చూపిస్తాను నేను. ఈయన పరామర్శ ఎలాంటి వాళ్ళని చేశాడు ఇప్పుడు దాకా చూడండి. మీ అందరికీ తెలిసిన వాడు సీను ఎలాంటి వాడు, పేదవాడి కోసం ఏ స్థాయికి వెళ్లి పోరాడుతాడో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. ఆల్మోస్ట్ సెటప్ తో సెట్ అయిపోయిన వ్యక్తి. తెలుగు రాష్ట్రాలన్నీ ఇచ్చి అని ఉమ్మేస్తున్నా సరే సిక్కు గాలి కుదిలేసి బతుకుతున్న వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్. అలాంటోడు ఎలా సపోర్ట్ చేస్తున్నాడు చూడండి ఓ మాజీ ముఖ్యమంత్రి. సీను చాలా మంచోడు, చాలా గొప్ప పనులు చేస్తున్నాడు. పిల్లల్ని వదిలేసి మంచి మంచి పనులు చేస్తాడు. మీరు కూడా ఎలా చేయండి. ఇప్పుడు ఏ కూటు పక్షులు ఆ గుడ్డుకు చేరతాయంటే ఏటో అనుకున్నానండి నేను. అంటే ఇంతకన్నా ఆధారం కావాలా? ఇక్కడ ది టైమ్స్ ఆఫ్ ఇండియా వివేక మర్డర్ కేసు, సిబిఐ నేమ్స్ వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి యాజ్ అక్యూజ్డ్ నెంబర్ 8. ఏ8 గా అవునా మర్డర్లో ఇతను కూడా ఉన్నాడని చెప్పి వేసింది. అలాంటి నేరస్తుడు అవినాష్ రెడ్డి. అయితే జగన్ గారు వెళ్ళి ఏమంటున్నారు చూడండి ఆయన గురించి. ఒక వైపున మా నాన్న తమ్ముడు, ఒక వైపున ఇంకొక అవినాష్ రెడ్డి ఇలా చెప్పి వీళ్ళ మాటలు చెప్పి ఇంకొకరి గురించి మాట్లాడతాం. ఆ పిన్నోడు ఎవరు అధ్యక్ష? మరో చిన్నాన్న కొడుకు. ఒక కన్ను ఇంకొక కన్ను ఎందుకు పుడుచుకుంటుంది? ఒక చెయ్యి ఇంకొక కన్ను ఎందుకు పుడుచుకుంటుంది అధ్యక్ష? మీకు అర్థమైందండి ఎలాంటి వాళ్ళని ఈయన పరామర్శిస్తాడు, ఎలాంటి వాళ్ళని వెనకేసుకొస్తాడు అంటానికి ఒకటి రెండు ఉదాహరణలు ఇలాంటి బోచ్చుడు ఉదాహరణలు ఉన్నాయి. ఎవడైతే నేరం చేస్తాడో వాడి తరపు మీద మాట్లాడతాడు. ఎవడైతే భార్య పిల్లలను వదిలేసి గాలి కుదిలేసి ఎవడైతే ఎలా పడితే అలా బతుకుతాడో అతను తీసుకొచ్చి అతను సపోర్ట్ చేస్తాడు. డ్రైవర్ హత్య కేసు సుబ్రహ్మణ్యం హత్యను అంగీకరించిన అనంతబాబు. అర్థమైందండి, అనంతబాబు ఒప్పుకున్నాడు మర్డర్ చేశానని. అంటే అతను హంతకుడు. అతను జైలు నుంచి వస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి అతనికి ఇచ్చిన రిసీవింగ్ ఇది. ఓన్లీ నేరస్తుల్ని బాగా ఎంకరేజ్ చేస్తాడండి ఆయన. ఎలా ఆయన పరామర్శకి వెళ్ళాడు, ఎలాంటి వాడు తిరిగి వెళ్ళాడు అంబటి రాంబాబు. అప్పుడే మర్చిపోలేదు కదా ఇంకా. వెల్దుర్తి జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్నారు పిన్నెల్లి సోదరుడు. 2 వారాలుగా లొంగిపోవాలని గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రేపు మాచర్ల కోర్టులో లొంగిపోనున్నారు. వెల్దుర్తి జంట హత్యల కేసులో A6 గా రామకృష్ణారెడ్డి. సుప్రీం కోర్టు చెప్పింది నువ్వు వెళ్ళి అర్జెంట్ గా లొంగిపోవయ్యా, నీ బెయిల్ క్యాన్సిల్ అవుతుంది, నువ్వు వెళ్ళి లొంగిపోని. ఎక్కడెక్కడ కాదండి, పోలీసులో లేకపోతే మరొకరు కాదు, సుప్రీం కోర్టు చెప్పింది. జంట హత్యల కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిందితుడు. వైసీపీ అధినేత జగన్ నెల్లూరు జిల్లాకు చేరుకున్నారు. జైల్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో జగన్ మాట్లాడారు. అదేంటి కదండి, మర్డర్ కేసులో నిందితుడైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెళ్ళి పరామర్శిస్తాడు. మర్డర్ కేసులో నేను మర్డర్ చేశానని ఒప్పుకుని జైలుకి వెళ్ళి వచ్చిన అనంతబాబుని ఫుల్ క్రౌడ్ తో మొత్తం దండలేసి జై బాబు అనుకుంటూ అతన్ని రిసీవ్ చేసుకుంటాడు. మర్డర్ కేసులో ఇతనే మర్డర్ చేశాడు వివేకానంద రెడ్డిని అని చెప్పి సిబిఐ కన్ఫర్మ్ చేసిన తర్వాత అవినాష్ రెడ్డిని వెనకేసుకొస్తాడు. ఇప్పుడు ఇంకా అవినాష్ రెడ్డి గారికి ఇప్పుడు పార్లమెంట్ లో కూడా వేళ సూపర్ క్వశ్చన్ అడిగేసాడట అవినాష్ రెడ్డి. ఏంటో తెలుసండి, మటన్ రేట్ కన్నా నాటుకోడి రేట్ ఎక్కువైపోయిందని పార్లమెంట్ లో క్వశ్చన్ అడిగాడట. ఏపీలో మటన్ కంటే కేజీ నాటుకోడి ధర ఎక్కువగా ఉందని కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటూ కేంద్రానికి లిఖిత పూర్వకంగా ప్రశ్నించారు అవినాష్ రెడ్డి. చూడండి మరి ఎంత తెలివైనడు ఆయన. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసుకొస్తాడు జగన్, అలాంటి వాళ్ళని పరామర్శిస్తాడు జగన్.